ఈ వీడియో వచ్చేసరికి అగ్ని పరీక్ష జడ్జెస్ రిలేటెడ్. సో మనకి అభిజిత్, నవదీప్ అండ్ అలాగే బిందు మాధవి వీళ్ళ ముగ్గురులో చాలా వరకు ఇప్పుడున్న క్రేజ్ ప్రకారం చూస్తుంటే అభిజిత్ ఆబ్వియస్గా సీజన్ 4లో ఇప్పటివరకు జరిగిన సీజన్స్లో ది బెస్ట్ సీజన్ అని. అండ్ అభిజిత్ విన్నర్, తన మైండ్ సెట్ కానీ, తన గేమ్ ప్లే కానీ, తన స్ట్రాటజీస్ కానీ వేరే లెవెల్లో ఉంటాయని చెప్పి ఎప్పటి నుంచో ఒక బజర్ ఉంది. బజర్ అంటే ఆబ్వియస్గా 100కి 50 మంది ఒప్పుకున్నారు, 50 మంది ఒప్పుకోలేదు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు చూసుకుంటే కొంచెం అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళింది ఎవరైతే అభిజిత్ కన్నా నవదీప్ అయితే బాగా వెళ్ళాడు. అండ్ నాకు బిందు మాధవి డెసిషన్ మేకింగ్ అంటే బాగా ఇష్టం. అంటే గేమ్స్ పరంగా తను ఓటీటీలో చేసింది కానీ, తను తమిళ దాంట్లో చేసినప్పుడు కానీ నాకు బాగా ఇష్టం. తన ప్లేయర్గా తను ఒక ఉమెన్ ఫస్ట్ టైం విన్ అవ్వడం కూడా తనే రికార్డ్ బ్రేక్ చేసింది. అది చాలా అంటే చాలా గొప్ప విషయం. సో బిందు మాధవి కూడా జడ్జెస్లో ద మోస్ట్ టిపికల్ నాకు తెలిసి బిందు మాధవి. అండ్ అభిజిత్ అంటే స్ట్రాటజీ వైజ్ తను ఎలా మాట్లాడాలో ఏంటి పర్ఫెక్ట్గా తను రిప్లేస్ చేస్తాడు. అండ్ నవదీప్ వచ్చేసరికి కొంచెం హెక్టిక్గా తయారవుతాడు. అంటే కంటెస్టెంట్స్కి ఆబ్వియస్గా ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ లైక్ నో మ్యాటర్ వాట్ అన్నట్టు ఉంటాడు. సో ముగ్గురు జడ్జెస్ని కూడా టిపికల్ సిచ్యువేషన్ అయితే పెట్టారు. లైక్ వాళ్ళు కొన్ని వీళ్ళకి కూడా జడ్జెస్ అంటే ఆబ్వియస్గా వాళ్ళకి కొంచెం ప్రెజర్ ఉంటుంది బయట ఆడియన్స్ ఒకవేళ సరిగ్గా యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళకి ఒక రిమార్క్ ఉంటుంది. సో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మనకి ఆగస్టు 22 నుంచి అయితే తెలుస్తుంది.